ఎప్పుడు ఈ పిల్ల ఏమిటో మంత్రం ఇచ్చాడు, ఎవరిని చూసి నమస్కారం చేసి ఈ మంత్రం చెప్పినా వాళ్ళు వచ్చి పిల్లల్ని ఇస్తారన్నాడు, ఏమి చమత్కారం అనుకుంది, ఊరుకుంది పాపం. అయిపోయి ఇలాంటి ప్రయోగాలు మనం ఎందుకు చేయాలి, లేనిపోని ప్రమాదం అని ఊరుకుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ పిల్ల ఒకరోజు ప్రాతకాలంలో గంగానదిలో స్నానం చేయడం కోసం వెళ్ళింది. ఒక్కతే వెళ్ళింది. ఇప్పుడు ఆ అమ్మాయికి చిన్న ధైర్యం వచ్చింది, నా పక్కన ఎవరు లేరు, ఇంకా నగరంలో వాళ్ళు కూడా ఎవరూ మేల్కొని ఇక్కడ లేరు. సూర్యోదయం అవుతోందన్న మాట మీరు సామాన్యంగా తీసుకుంటే నేను ఒప్పుకోను. సూర్యోదయం అనేటటువంటిది మీరు జీవితంలో ఎప్పుడైనా అనుభవిస్తేనే, సూర్యోదయం అన్నది ఎప్పుడైనా వర్ణన చేసినప్పుడు మీరు లోపల సంతోషాన్ని పొందగలరు. ఎప్పుడైనా అటువంటి ప్రసన్నమైనటువంటి మనస్సుతో భగవద్భక్తితో సూర్యోదయాన్ని మీరు వీక్షించాలి. సూర్యోదయాన్ని వీక్షించడం అంటే ఎక్కడ పడితే అక్కడ వీక్షిస్తే అందం ఉండదు. ఎక్కడ సముద్రం ఉంటుందో ఆ సముద్రం ఉన్న ఊళ్ళో మీరు ఆ ఇసుకలో కూర్చుని సూర్యోదయాన్ని చూస్తేనే ఆ అందం. విశాఖపట్నంలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళాలి అంటే నాకు అత్యంత ప్రీతికి కారణం, విశాఖపట్నంలో ఏదో ఒక రోజు తప్పకుండా తెల్లవారుజామున వెళ్ళి సముద్రపుటుడిని ఇసుకలో కూర్చుని ఆ సూర్యోదయాన్ని చూడడం కోసం వెళుతూ ఉంటాను. అసలు నిజంగా అది నోటి మాటలతో చెప్పేది కాదు, అంత అద్భుతమే ఆవిష్కరింపబడుతుంది. పూర్వదిక్కునందు అసలు ఆయన వస్తున్నప్పుడు ఉంటుంది, ఎక్కడికి వస్తున్నాడో మీరు పట్టుకోవడానికి కొద్ది క్షణాల సమయం ఇస్తాడు. ఎక్కడికి వస్తున్నాడో పట్టుకునే లోపల వెలుతురు వస్తుంది. నిజంగా ఏదో చేతులు ఇట్నుంచి చాటి అటువైపుకు పట్టుకున్నట్టు ఆ వచ్చే ముందే తూర్పు దిక్కు నుంచి పశ్చిమ దిక్కు వరకు ఎరుపు పడుతుంది. అది ఒక్క ఆకాశంలో పడుతుంది, సముద్రం మీద పడదు. అది విచిత్రం ఆ ఎరుపు. ఆయన వస్తాడు, వచ్చి మొదట గోచరించినప్పుడు స్ఫుటంగా పెట్టుకున్న కుంకంబొట్టు ఎలా ఉంటుందో అలా వస్తాడు. అసలు ఆ రూపం చూసి తీరాలి, కొద్ది క్షణములు ఉంటుంది అంతే. ఆ ఎరుపుతనం వచ్చినప్పుడు మాత్రం నీటి మీద ఆయన ఎక్కడ ఉదయించాడో అక్కడి నుంచి మీరు కూర్చున్న వరకు ఎర్ర సారికొకటి పడుతుంది దట్టమై. అది ఆ నీళ్లు కదులుతుంటే ఎర్ర సారికి అందం ఉంటుంది. ఎంత అందం అంతే. కొద్ది క్షణాల్లో నారింజ రంగులోకి వెళ్ళిపోతాడు. ఆ నారింజ రంగులోకి వెళ్ళిపోతే నీటి మీద ఉన్న ఎరుపుతనం కరిగిపోవడం మొదలైపోతుంది. మెల్లిగా వ్యాప్తి చెంది ముగ్గు చెరిగిపోయినట్టు మెల్లగా చెరిగిపోతుంది. అంతే, నారింజ రంగులోంచి బంగారం రంగులోకి వెళ్ళిపోతాడు. అంతే, మీరు ఈ కంటితో ఇలా చూడలేరు. గుండ్రంగా ఏదో బ్లేడు పెట్టి కాగితాన్ని కోస్తే ఎలా ఉంటుందో ఆకాశం మధ్యలో అలా వస్తాడు. ఇంకక్కడి నుంచి దుర్నిరీక్షుడు, చూడడం కుదరదు, వెలుతురు వచ్చేస్తుంది.